అవినీతి అవినీతి అని గగ్గోలు పెడతారు. కట్ చేస్తే వాళ్లే ఆ పార్టీకి కీలక నేతలవుతారు, పదవుల్లో కూర్చుంటారు. బీజేపీ గత 10 ఏళ్ల కాలంలో ఇలాంటి వాళ్ళని అనేక మంది వాళ్ళ అవినీతిని కడిగేసి పదవుల్లో కూర్చోబెట్టి ఓసారి వీడియో చూడండి. टीवी कैमरा के सामने कितना लाए हो, अच्छा लाओ लाओ, और ऐसे कुर्ते में रख देते हैं. टीवी पे देखा कि नहीं देखा आपने? और चेहरा कितना भोला भाला था, ऐसा लगता था ये तो रोज की आदत वाले लगते हैं. और कुछ लोग तो टीवी के सामने कह रहे हैं इतना कम क्यों लाए. तो कहता है दूसरे थोड़े दिन के बाद दूंगा, तो कहते हैं कि जल्दी करना. एक और कह रहा है कि भाई मुझे तो दिया लेकिन थोड़ा उनको भी दे दो, थोड़ा संभालना पड़ेगा. జస్ట్ ఓ 10 ఏళ్ల క్రితం సువేందు అధికారి గురించి మోదీ తన స్టైల్లో అన్న మాటలివి. మరి ఇప్పుడు అదే సువేందు ఎక్కడున్నారు? పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యారు. 2014లో నారదా టీవీ ఓ స్టింగ్ ఆపరేషన్ చేసింది. అందులో టీఎంసీ ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాలు తీసుకునే వీడియోలున్నాయి. ఇవి 2016 ఎలక్షన్స్ ముందు బయటపడ్డాయి. ఆ వీడియోల్లో డబ్బు తీసుకుంటూ దొరికిన సువేందుని ఆ రోజున అవినీతి అనకుండా అన్నారు మోదీ. కట్ చేస్తే అదే సువేందు 2020 డిసెంబర్లో బీజేపీలో చేరారు. ఆయన మరకలన్నీ మోదీ వాషింగ్ పౌడర్తో కడిగేశారు. ఇప్పుడు ఆయన బెంగాల్ సీఎం అయ్యారు. అంటే అవినీతికి పాల్పడే నేతల్ని గుర్తించడం, వాళ్ళని దర్యాప్తు పేరుతో షేక్ చేయడం, ఆ తర్వాత పార్టీలో చేర్చుకొని వాళ్ళ అవినీతిని కడిగేసి పదవులు ఇవ్వడం. అంటే ఇక దారికి రాని వారిని మాత్రం భారీ అవినీతి కుంభకోణాల్లో ప్రధాన నిందితులుగా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం, ఇది జరుగుతోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులపై నమోదైన 190కి పైగా ఈడీ కేసుల్లో జస్ట్ 2 మాత్రమే దర్యాప్తుతో ముగిశాయి. ఇట్లా దర్యాప్తు ఎదుర్కొంటున్న వారిలో 90% మంది ప్రతిపక్ష పార్టీల నేతలే ఉన్నారు.